ఒకప్పుడు డ్రగ్స్ మాఫియాలు వణికిచ్చేలా చేసిన ఐపీఎస్ ఆఫీసర్ ఈరోజు బీహార్లో ఎమ్మెల్యేగా గెలిచాడు. అతని పేరే ఆనంద్ మిశ్రా. 2011లో ఐపీఎస్ అయ్యాడు. కానీ ఇతను పేపర్లపై సంతకాలు చేస్తూ ఉండే టైప్ కాదు. అవినీతి, డ్రగ్స్, నకిలీ మందులు ఎక్కడైతే ప్రజల్లో సమస్య ఉందో అక్కడికి డైరెక్ట్ గా వెళ్లి తేల్చేసేవాడు. అందుకే అస్సాం ప్రజలు ఆయనని అస్సాం సింగం అని పిలుస్తారు. అలాగే మరొక పేరుతో ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ అని పిలుస్తారు. కానీ ఒక టైంకి పోలీస్ గా ఎంత నిజాయితీగా పనిచేసినా సరే పోలీస్ సిస్టంలో ఉన్న లిమిట్స్ వల్ల ప్రజల సమస్యలను అతను సాల్వ్ చేయాలన్నా సరే అతని చేతిలో పవర్ లేదు. అందుకే 2024లో ఐపీఎస్ ఆఫీసర్గా ఉద్యోగం వదిలేసి ప్రజలకి దగ్గరగా ఉంటే నిజమైన మార్పు చేయగలమని రాజకీయంలోకి అడుగు పెట్టాడు. ఆ తర్వాత బీజేపీలో చేరి తన నియోజకవర్గం నుంచి పోటీ చేసి చివరికి ఎమ్మెల్యేగా గెలిచాడు. ఒక ఐపీఎస్ ఆఫీసర్గా మొదలైన అతని ప్రయాణం ఇవాళ ఎమ్మెల్యేగా గెలిచి ప్రజల సమస్యలను తీర్చేందుకు సిద్ధమయ్యాడు. సో ఈ ఐపీఎస్ ఆఫీసర్ పై మీ అభిప్రాయం ఏంటి కింద కామెంట్ చేయండి.